అమల్లో ఉన్న ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్న ఈ 39 సబ్ రిజిస్ట్రార్లు 11 క్లస్టర్లో ఏర్పాటు చేసి అది కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు రిజిస్ట్రేషన్కి వచ్చే కార్యక్రమం కానివ్వండి, బాలింతలు రిజిస్ట్రేషన్కి వచ్చే కార్యక్రమం కానివ్వండి, కోట్లాది రూపాయలు వెచ్చించి ఆస్తులు కొనుక్కునేవారు కానీ అమ్ముకునేవారు కానీ ఎక్కడా చెట్ల కింద పుట్ల పక్కన నిలబడకుండా ఉండే విధంగా ఈ టెక్నాలజీని ఈ లేటెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీతో ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు కాకుండా ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తప్పకుండా అటువంటి కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే ఫేజ్ 1లో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటినన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదే పద్ధతిలో సెకండ్ ఫేజ్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన వాటిలో కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా వీలైనన్ని అంటే జిహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ ఇన్నర్ అంటే ఇక్కడ బిల్డర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లోకి వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ముందుకొచ్చే బిల్డర్స్ ఉంటే వారితో కన్స్ట్రక్షన్ చేపించడం, లేని పక్షంలో ప్రభుత్వ పక్షాన సెకండ్ ఫేజ్లో జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీసులను కానీ ఏర్పాటు చేయడం జరుగుద్ది అధ్యక్ష. థర్డ్ ఫేజ్లో కాన్స్టిట్యున్సీలు వేజ్గా ఉన్న సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి, వాటిని కూడా సేమ్ కాన్సెప్ట్ అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్లు కలెక్టరేట్లో ఆనాడు కట్టారు అధ్యక్ష. నిజంగా చాలా అద్భుతంగా కట్టారు. కానీ ఆ కట్టిన కలెక్టరేట్ని నేను వాటిని విమర్శించటం లేదు, కానీ చాలా పెద్ద సైజులో కట్టడం వలన అవసరానికి మించి స్క్వేర్ ఫీట్లు ఉండటం వలన వాడిని మెయింటైన్ చేయలేక ఒక్కొక్క ఫ్లోర్ని తలుపులు పెట్టి ఉండటం వలన నేను చాలా కలెక్టరేట్లు స్వయంగా పర్యవేక్షించినప్పుడు చూసినప్పుడు నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. అలా కాకుండా ఏవైతే ఈనాడు అవసరానికి తగ్గట్లా ఏరియాలు కడుతున్నామో ఈ కట్టిన ఏరియాలని మెయింటెనెన్స్ కూడా మొదటి 5 సంవత్సరాలు ఏ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మెయింటెనెన్స్ను కూడా వారికే ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి ₹1 కూడా వారికి ఇవ్వకుండా అలా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్ట్రార్ లేని వ్యవస్థని, అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రెండవది, ఇందాక వారు ఇంకొక సూచన చేయటం జరిగింది అధ్యక్ష. యథార్థం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సబ్ రిజిస్ట్రారు నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో అవాయిడ్ చేసి అతని తర్వాత ఉన్న అతన్ని సీట్లో కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనల్లో నిజం. దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ల వల్ల ఒకే ప్లాట్ఫారం మీద 3 నుంచి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు అధ్యక్ష. ఏ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష. ఆఫీసుకైతే పోయేది తెలుస్తుంది తప్ప, లైక్ పాస్పోర్ట్ దగ్గరకు మనం పోయినట్లు డైరెక్ట్గా అక్కడ పోయినప్పుడు ఈ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే సందర్భం అక్కడ రాదు అధ్యక్ష. డైరెక్ట్గా అక్కడ స్లాట్ ప్రకారం పలానా రిజిస్ట్రార్ దగ్గరికే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికే ఈ రిజిస్ట్రేషన్ వస్తుందని వాళ్ళకి తెలియని కారణంగానో తెలిసినా అది వాళ్ళ దగ్గరికి పోతుందో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. అది కాకుండా గడిచిన 4 నెలల క్రితం స్లాట్ సిస్టమ్ పెట్టాము అధ్యక్ష. ఈ స్లాట్ సిస్టమ్ వలన ముందు ఎవరు వస్తున్నారు ఏంటి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని ప్లాన్ సిస్టమ్ లేకుండా స్లాట్ సిస్టమ్